ఆ పార్టీలో వారసత్వ నాయకత్వ మార్పు ప్రక్రియ ప్రారంభమైందా? మూడో తరం నాయకుడిగా అతనికి పార్టీ పగ్గాలు అప్పగించే కసరత్తు జరుగుతోందా? ఇటు పార్టీ అటు ప్రభుత్వమంతా ఇప్పుడు ఆ యువనేత చుట్టూనే తిరగడం దేనికి సంకేతం? మే నెలలో జరిగే పార్టీ మీటింగ్లో యువరాజుగా అఫీషియల్ అనౌన్స్ రాబోతుందా అనే చర్చ ఆ పార్టీలో జోరందుకుంది. ఇంతకీ ఎవరా యువరాజు, ఏంటా పార్టీ అనుకుంటున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. టీడీపీలో నాయకత్వ మార్పు జరగబోతోందా? యువనేతకు పార్టీ పగ్గాలు అప్పగించబోతున్నారా? పార్టీ భవిష్యత్తు దృష్ట్యా కొత్త రక్తాన్ని నింపబోతున్నారా? మేలో జరిగే పార్టీ మీటింగ్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండబోతోందా? కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామ్యమైన టీడీపీలో త్వరలోనే కీలకమైన నాయకత్వ మార్పులు చోటు చేసుకోబోతున్నాయనే చర్చ ఊపందుకుంది. చంద్రబాబు తర్వాత పార్టీలో నంబర్ 2గా నారా లోకేష్కు కీలక బాధ్యతలు అప్పగించనున్నారట. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ను ప్రకటించబోతున్నారనే టాక్ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీలో వారసత్వ నాయకత్వ మార్పు అనివార్యంగా మారింది. ప్రస్తుత పార్టీ చీఫ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వయోభారం నేపథ్యంలో రాజకీయ వారసత్వాన్ని తర్వాత తరానికి అందించాల్సిన అవసరం ఏర్పడటంతో అందుకు ఇదే సరైన సమయంగా టీడీపీ భావిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో 144 నియోజకవర్గాల్లో పోటీ చేసి 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని సునామీ సృష్టించింది. 93% స్ట్రైక్ రేట్తో ఆల్ టైమ్ పీక్లో ఉంది టీడీపీ. అదే ఊపులో సభ్యత్వ నమోదు కార్యక్రమంలోనూ ఎమ్మెల్యేలు పోటీ పడటంతో 1 కోటి దాటింది. సరిగ్గా ఇదే సమయంలో చంద్రబాబు వయసు 75కు చేరటంతో టీడీపీ పగ్గాలను అనివార్యంగా లోకేష్కు అప్పగించాల్సి వస్తోంది. ఏపీని మళ్లీ గాడిలో పెట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు చంద్రబాబు. పరిపాలనతో బిజీగా గడుపుతున్నారు. దీంతో పార్టీ పరంగా పనిభారం తగ్గించడంతో పాటు భవిష్యత్తు నాయకత్వ పగ్గాలను లోకేష్కు అప్పగించడం తప్పనిసరిగా మారిందట. దీంతో నాయకత్వ మార్పుకు ఇదే సరైన సమయంగా టీడీపీ భావిస్తోంది. ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై బాగా బలహీనంగా కనిపిస్తోంది. దీంతో నాయకత్వ పరంగా కుదురుకోవటానికి లోకేష్కు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు టీడీపీ నేతలు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేగంగా వేస్తున్న అడుగులతో కూడా టీడీపీ అప్రమత్తమైనట్టుగా రాజకీయ వర్గాల విశ్లేషణ. ఈ నేపథ్యంలోనే లోకేష్ ఎలివేషన్ను తక్షణం చేపడితే బాగుంటుందన్న సూచనలు పార్టీకి వచ్చాయట. లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్ ఇటీవల ఒక్కసారిగా ఊపందుకున్న అధినేత వార్నింగ్తో కాస్త సైలెంట్ అయ్యారు. అయితే ప్రభుత్వ పరంగా కాకుండా పార్టీ పరంగానైనా లోకేష్ యాక్టివ్ అవ్వాలన్న సలహా వచ్చిందట. మే నెలలో జరిగే మహానాడులో లోకేష్ను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించి పార్టీ బాధ్యతలను అప్పగించాలని వ్యూహ కమిటీ భావిస్తోందట. దీంతో లోకేష్ సడన్గా బాగా బిజీ అయిపోయారు. అటు ప్రభుత్వంలో ఇటు తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ ప్రమోషన్పై ఇటీవల ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది కాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేష్ని పార్టీ కార్యక్రమాల్లో మరింత ప్రాముఖ్యతనిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా ఏవైనా కొత్త పథకాలు, కొత్త సేవలు అందించే సమయంలో ముఖ్యమంత్రి స్థాయిలో ప్రకటించడం పరిపాటి. అందులోనే అధునాతన సాంకేతిక ఆవిష్కరణల గురించి చెప్పాల్సి వస్తే సీఎం ముందుంటారు. అలాంటిది ఇటీవల వాట్సాప్ గవర్నెన్స్ వంటి కీలక సేవలను ఆవిష్కరించే సమయంలో లోకేష్ను ఒక్కడినే ఉంచడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించేలా చేశారు సీఎం. ప్రతి పౌరుడికి అవసరమైన సేవల వేదిక ఇది. అన్ని మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాల్సిన శాఖ. అలాంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమాన్ని కేవలం లోకేష్ను మాత్రమే ఉంచి చేయించడం కూడా ఎలివేషన్లో ఒక భాగమే అన్నది ఒక విశ్లేషణ. అదే సమయంలో గ్రాడ్యుయేట్లు, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతల్ని కూడా లోకేష్కి అప్పగించడం మరో ఉదాహరణ. ఎన్నికలు జరుగుతున్న జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులతో లోకేష్ సమావేశాలు నిర్వహించడం, 1 కోటి సభ్యత్వాల నమోదు క్రెడిట్ని లోకేష్కు అంకితం చేయటం వంటి చర్యలు కూడా ఎలివేషన్ దిశలోనే చర్చనీయాంశమవుతున్నాయట. తాజాగా లోకేష్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రులు, పార్టీ ఎంపీలతో కలిసి దేశ రాజధాని ఢిల్లీ లాబీల్లో లోకేష్ 2 రోజుల పాటు చేసిన పరేడ్ రాష్ట్ర రాజకీయ అధికార వర్గాల్లో విస్తృత చర్చకు తావిచ్చింది. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, నిధులపై చర్చ అంటూ బీజేపీ పెద్దలు రాజ్నాథ్, ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్, కుమారస్వామిని కలవడంతో పాటు ఢిల్లీలో పరిచయాలు పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పగ్గాలు చేపట్టే ముందు జాతీయ స్థాయిలో విస్తృత పరిచయాలతో పాటు కొంతమంది సన్నిహితులను చేసుకోవాలన్న ఆసక్తి లోకేష్లో ఉందట. ఇదివరకు చంద్రబాబు నిర్వహించే ఇలాంటి పర్యటనలను ఇప్పుడు లోకేష్ నిర్వహించడం ఆయనకు పార్టీలో పెరుగుతున్న ప్రాముఖ్యతను సూచిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో లోకేష్కు అనుకున్న సమయానికి ముందే పార్టీ బాధ్యతల్ని అప్పగించాలనే యోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. లోకేష్ ప్రమోషన్పై పార్టీ సీనియర్లు, క్యాడర్ మధ్య
విస్తృత చర్చ జరుగుతోందట. పార్టీ నాయకత్వంలో ఈ మార్పులు భవిష్యత్తులో టీడీపీ రాజకీయ వ్యూహాలను ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలన్నది రాజకీయ పండితుల విశ్లేషణ.